హాయ్ అండి, అందరికీ రాజా న్యూ ఫామ్ బ్లాగ్ తరపున అందరికీ నమ నమస్కారాలు. ఇది మా ఫామ్ అండి. ఒకసారి ఈరోజు మనం మా ఫామ్స్ చుట్టూ మా కోళ్ళ తిరుగుతున్న ప్రాంతాలు, పరిసర ప్రాంతాల గురించి ఒక చూపు చూద్దాం రండి. మేము ఎలా పెంచుతున్నాం అనేది. మా నాన్న అండి అక్కడ ఉన్నది, రెడ్ టీషర్టు. సాయంత్రం పూట కోళ్ళు వాటి ఉన్న అవి పొదిగే ప్రాంతాలు అవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాడు. పొదిగేసిన కోళ్ళు అవన్నీ. ఇది పొట్టోడండి, పొట్టోడు గుడ్లు ఇవి. అక్కడ పొట్టోడు పొదిగేసిన ప్లేస్ అదండి, తోకలేని పిట్టవి. మనం ప్రీవియస్ వీడియోలో చూపించినాం కదండి పొట్టోన్ని. కోళ్ళకు రెస్ట్ కోసం ఇక్కడ పైన కర్రలు నాటామండి, వాటి విశ్రాంతి కోసం అని. ఇక్కడ మనకు కనిపించే కోడి కూడా పొదుగు పడ్డదండి. దానికి ఒక 15 గుడ్లు వేసి పొదిగేసాం మొన్న రీసెంట్గా 17 తారీఖు. ఇది వారి రోజు తిరిగే ప్లేస్ అండి. ఈ షెడ్ చుట్టూ కొంత ఫెన్సింగ్ వేసి ఖాళీ స్థలం వదిలామండి మన డైరీ ఫామ్ కోసమని. అందులోనే భాగంగా వీటి నాటు పొలంను పెంచుతున్నాం మనము. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుగుతూ, ఇవి పందెం కోడి పిల్లలండి. మనం తీసుకొచ్చిన 10 పిల్లలలో ఇవి 2. చూడాలి వీటి గ్రోత్ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇవి ఒక 65 డేస్ చిక్స్ అండి. ఇవి 1 మంత్ చిక్స్ 1000 రూపాయలకు కొనుక్కొచ్చానండి నేను ఆంధ్రా నుండి. టోటల్ 10 తెప్పించాను. ఆ 10లో కూడా ఎన్ని ఉన్నాయి అనేది కూడా వాటి గురించి కూడా వీడియో తీస్తాను. వాటి పందెం కోళ్ళ గురించి కూడా సపరేట్ ఒక వీడియో తీస్తానండి మీకోసం. ఇగో సీతాఫలాలండి, కొన్ని అక్కడ ఉన్నాయి. కోతలు తిన్నాక మనకు మిగిలినవి అవి. అసలు ఉండట్లేదండి కోతలు, మరీ ఘోరం మా సైడు. చెప్పుకోవాలంటే చాలా ఇబ్బంది అవి వాటి గురించి. ఈ పొట్టోడు యాచింగ్ చేసిన గుడ్లు అండి. 15 తారీఖు వేసామని చెప్పాం కదా. ఈరోజుకు 6 డేస్ కంప్లీటెడ్. చూడాలి పొట్టోడు ఎన్ని తీస్తాడో పిల్లలు. కోళ్ళకు మేత వేస్తున్నాడండి నాన్న. బియ్యం చేస్తున్నాడు ప్రజెంట్. మేత బాగా అలవాటు అయ్యాయండి. సాయంత్రం పూట వేస్తున్నాడు ఖాళీ. ఒకవేళ వాటి మేత దొరికినా దొరకకపోయినా మన చేతికి కొన్ని అందిస్తే తినని వాటికి అన్నిటి కూడా అందుతానేతోటి ఏదో సాయంత్రం పూట అలా అందిస్తాడండి. మిగతా అన్నీ కూడా అవన్నీ ఓపెన్ గ్రేజింగ్ లాగానే బయటనే అన్నీ పెంట దుబ్బాలల్లా, బయట ఆ పొలంలో చిలకలల్లా పురుగులు ఏరుకొని తింటాయండి న్యాచురల్గా. కోళ్ళగూడు అండి అది. కోళ్ళగూడు కూడా దాని గురించి ఒక వీడియో చేస్తానండి పర్టికులర్గా. ఎంత అయింది, కాస్ట్ ఎంత ఏంది, ఎంత పడ్డది, ఎట్లా తీసుకొచ్చామనేది కూడా. ఇదండి కోళ్ళగూడు మొత్తం పూర్తిగా అన్నీ అందులోనే గమనిస్తున్నాము. మీకు మేము నాటిన మొక్కల గురించి కూడా చెప్తానండి. రీసెంట్గా 5 తారీఖు నాటాము మామిడి మొక్క. ఇది హైబ్రిడ్. ఆయన ఏదో రకం చెప్పాడు కానీ అందులో నేను 2 రకాల మామిడి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి మొక్క. ఇది కూడా మొత్తానికి 4 మొక్కలు నాటామండి. ఇది 2వ మొక్క. ఇది హైబ్రిడ్ సూప్ అనే పేరు చెట్టు. అది మా నాన్నగారు నీడ కోసం, కోళ్ళకు నీడ కోసం అని వదిలేశాడు. దాని పక్కనే ఉందని, చుట్టూ చెట్లు లేవని, మన షెడ్ చుట్టూ చెట్లు లేవని, నీడ కోసం, కోళ్ళ కోసం కానీ పశువుల కోసం కానీ. ఇవంతా ఈ ప్లేస్ ఖాళీ ప్లేస్లలో కోళ్ళు తిరుగుతూ ఉంటాయండి డైలీ. మన కోళ్ళు న్యాచురల్గా తిరుగుతూ ఆ చెట్లు, అలములు, వాటిని గడ్డి అవన్నీ తింటుంటాయండి. ఇక్కడ కనిపిస్తుంది ఇంకో చెట్టు అండి, మామిడి చెట్టు. మీరు ఈ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదేనండి, ఇది ఇంకో మామిడి మొక్క. ఆ మామిడి మొక్క ఇక్కడున్న మామిడి కూడా చిగురు వచ్చి ఉండేనండి. మంచిగా ఏనుకొని ఉండే చిగురు వేసి ఉంటే మా మేక ఒకటి ఉన్నదండి, చిన్నది ఒకటి అమ్మ పెంచుకుంటుంది. అది కొరికేసిందండి, దొంగ మేక అది. అది కూడా చూపిస్తాను, ఇక్కడనే ఉంటుంది. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి. దీని కూడా చిగురు వచ్చింది, మీరు గమనించవచ్చు ఇక్కడ చిన్నగా. యాక్చువల్గా మేము పెట్టిన 4 చెట్లలో కూడా చిగురు వాటిలో గ్రోత్ ఉందండి. దాని తగ్గట్టు కూడా ఏదో మన డిఏపి కానీ అలాంటివి కానీ హైదరాబాద్లో తీసుకొచ్చానండి. వాటి ఏనుకునేటట్టుగా వర్మీ కంపోస్ట్తో పాటు కలిపి పెట్టానండి. ఇగోనండి మాది
కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలండి ఇక్కడ. ఆఖరికి కొబ్బరికాయలు కూడా వదలట్లేదండి కోతులు. మన గౌడన్న తాళ్ళెక్కినట్టు ఎక్కి వాటిని పొడుచుకొని మరీ తింటున్నాయండి. ఇగోది నా చెట్ల దొంగ మేక, చిన్న మేక, దొంగ మేక. దాన్ని ఏం అనకూడదండి, ఏమనంటే మన మీదకే కంప్లైంట్లు వస్తాయి. మా అమ్మ నుంచి పందెం కోడి పిల్లలండి. ఇక్కడ ఏదో దొరికినట్టుని వెతుక్కొని తింటున్నాయి. చూడాలండి ఇవి ఎలా అవుతాయో. ఫస్ట్ టైం తెచ్చాము, ఎక్కడి నుంచి తెచ్చాము ఏం కదా అని వీడియోలు కూడా చేస్తాను. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది పెట్టి దగ్గర 6 months 1 yearకి వస్తుంది. అది లేవట్లేదండి. ప్లేస్ ప్రాబ్లమో తెలియదు, దానికి ఏదో తెలియదు కానీ లేవట్లేదు, అంతే ఉంటుంది. ఇక మన శాండ్గా ఇల్లు చూద్దాం పండి. మా నాన్న రీసెంట్గా రెడీ చేశాడు వర్షాకాలం అని. అంతకుముందు లోపలనే షెడ్లో ఉండేది. ఈ కోళ్ళు ఇవన్నీ ఉన్నాయని. ఇవి షిఫ్ట్ లెక్క అండి. ఇంకో కుక్క ఉంటుంది డాగు, అది సింబాగాడు. వాడిని ఇంకా పరిచయం చేయలేదు, చేస్తాను. ఒకరోజు అది ఉంటుంది లోపల, ఒకరోజు ఇది ఉంటుంది. డే బై డే షిఫ్ట్. అవి చాలా చురుగ్గా ఉంటాయి. ఇది మన చుట్టూ మన కోళ్ళు తిరిగే ప్రాంతము, గడ్డివాము ఇవన్నీ. ఇవంతా ప్లేస్లో మంచిగా తిరుగుకుంటూ, ఇది పెంట దిబ్బండి, మన ఆవుల నుంచి వచ్చిన వేస్ట్ ఇదంతా కూడా. ఇవన్నీ కోళ్ళు కూడా ఇక్కడ తోవుకొని వాటిని ఫుడ్ను అవి సేకరించుకుంటాయి. ఈ చుట్టూ ఉంటాయండి. ఇక్కడ దూరం మన యువరైతు నరేష్ మామ యూట్యూబ్ చూడవచ్చు మీరు. అక్కడ ఉంటుందండి కనిపించే షెడ్డు. తాటి చెట్టు అండి, తాటి కళ్ళు. ఇక్కడంతా మన ఈ కోళ్ళన్నీ తోముకొని మంచిగా వాటి కావాల్సిన పురుగులు ఇక్కడ తింటాయండి. ఇదంతా కూడా మన ఆవుల కోసం నాటుకున్న రకరకాల గడ్డి జాతులు అండి. ఇక్కడ ఉన్నది ఇదేమో సూపర్ నేపియరు, అటు రెడ్ నేపియరు, స్మార్ట్ నేపియరు. ఇవన్నీ 3-4 రకాలు నాటానండి కొంత జాగాలో. అవి కూడా ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొని వచ్చి. ఇక్కడ ఒకటి మునగ చెట్టు ఉంటుందండి చిన్నగా. ఇక అదే కుడివైపు ఒక జామ చెట్టు కూడా ఉందండి, చిన్నవి కనిపిస్తున్నాయో లేదో తెలియదు. లెఫ్ట్ సైడ్ మునగ చెట్టు, చిన్న జామ చెట్టు ఆ బండ దగ్గర ఉన్నదండి. అవి చూపించే ప్రయత్నం చేశాను కానీ చూశారో లేదో తెలియదు. ఇదే అండి మన డైరీ ఫాము మొత్తం టోటల్గా. ఇగో ఇదండి మన ఆవు పెయ్య పగలగొట్టేసిందండి. నిండు జూడుతో ఉన్నప్పుడు అందులో 2 కాలు వేసింది. దాని ప్రాణాల కోసం రింగులు పగలగొట్టాల్సి వచ్చింది అక్కడ. ఇగో ఇది మన వాతావరణం, మన కోళ్ళు, మన డైరీ ఫామ్ కోసం చుట్టూ ఉన్నటువంటి కొంత ఆహ్లాదకరమైన ప్రాంతంలో. ఇక చూడండి కోళ్ళు వాటి ఆవుల కోసం వేసిన గడ్డిలలో వరి గడ్డిలో మిగిలిన వాటి వడ్ల గింజలను తోముకొని ఇలా చెలుక్కొని వాటి మేతనవి తీసుకుంటున్నాయండి.